అమ్మా నిషి ఏమైందమ్మా? అయ్యో అమ్మే, అమ్మే ఏమైందమ్మే? నిషి నిషి ఏమైంది? నిషి అమ్మే తగిలింది. ఏమైందమ్మే? చెప్పు నిషి. అయ్యో నిషి చెప్పు, ఏమైందమ్మే? అయ్యో ఎక్కడ తగిలిందో చెప్పు నిషి. కడుపుతో ఉన్న అమ్మని పక్కకు నెట్టేసి కడుపు తగిలేలా చేసి మళ్ళా యాడ తగులుండదని ఏమి తెలియనట్టు భలే అడుగుతుండవమ్మే. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నిషి అసలు కడుపుతోనే ఉంది కదా జగదాత్రి. అలాంటిది నిషిని ఎందుకు తోసేసా? డాక్టర్ నిషిని జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు కదా. ఇంత పని ఎందుకు చేసావు జగదాత్రి? ఎందుకు నిషికని తోసావు? ఎందుకని ఇంకా అడుగుతా ఉండవేందమ్మే? మీకంటే ముందు నిషిక తల్లి కాబోతోందని కడుపు మొంటతోనే ఇట్ట చేసుండది. ఆనందంగా ఉండడం చూడలేక నాకు బిడ్డ పుడితే మీరు మాకు ఎక్కడ దగ్గర అయిపోతారో, ఆస్తి మాకు రాసిస్తారేమో అన్న భయంతో ఇలా చేశారక్క. యువరాజ్, ధాత్రి గురించి తప్పుగా మాట్లాడకు. ధాత్రికి ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదని అక్కకి నాన్నకి బాగా తెలుసు. కాస్త ఊచుకో. కడుపుతో ఉంది కదా, డాక్టర్ భద్రంగా ఉండమని మరి చెప్పుండారు కదా. ఎందుకు పక్కకి నెట్టేసి ఉండవు? కడుపు మంటతోనే కదా. వైజయంతి నువ్వాగు. అమ్మా జగదాత్రి, ఎందుకు చేసావమ్మా ఈ పని? ఎందుకు నిష్కని అలా లాగావు? మావయ్య గారు, నిషిక చూసుకోకుండా స్విచ్ బోర్డ్ లో పెట్టిన వైర్ మీద కాల్ వేయబోతే నిషిని ఆపడానికి నెట్టాను మావయ్య గారు. ఏం వైరు? ఏం స్విచ్ బోర్డ్ అమ్మి? అదిగో అక్కడ. అయ్యో నిషి, నువ్వు వెళ్ళి ఆ వైర్ తీసేసిరాపో. వైరా ఎక్కడుంది జగదాత్రి? మాకెవరు కనిపించడం లేదే. ధాత్రి, వైరన్ నువ్వెక్కడ చూసావు? చూపించు.